భవన్లో ఐఎఫ్టియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనరల్ కౌన్సిల్ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు ఎర్రజెండా ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం నూతన లేబర్ కోడ్ల ద్వారా పని గంటలను 8 గంటల నుండి 10 గంటలకు పెంచడం కార్మిక హక్కులను దెబ్బతీసే చర్యలని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు వంటి ప్రజా ఆస్తులను కార్పొరేట్లకు కట్టుబట్టే ప్రయత్నాలను ఖండించారు. ఈ సభలో ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ, పివైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి చిట్టిబాబు, ఐఎఫ్టియు జిల్లా నాయకుడు చింతా రాజారెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉండ్రు కార్తిక్, ఎస్కే భాష, చిన్నబాబు, వినయ్, ధనలక్ష్మి, చల్లా శ్రీను, నల్ల శ్రీను, నండూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ గాంధీ భవన్లో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనరల్ కౌన్సిల్ నిర్వహిస్తూ ఉన్నాం. దేశంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రేపటి నుంచి 10 గంటల పనిని అమలు చేయడానికి, 4 లేబర్ కోడ్లను అమలు చేయడానికి, పెట్టుబడిదారీ వర్గాలకు సేవ చేయడానికి సిద్ధమైపోయి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో చారిత్రకంగా కార్మికవర్గం సాగినటువంటి హక్కులలో భాగంగానే 8 గంటల పనిదినం వచ్చింది. ఇప్పుడు దాన్ని 10 గంటలకు పెంచుతున్నారు. అలాగే కార్పొరేట్ ఆఫీసుల్లో 12 గంటలు పెంచుతూ ఉన్నారు. ఓటీలు లేవు, పిఎఫ్ లేవు, గ్రాడ్యుయేట్లు లేవు, యూజన్లతో విధానాలను ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. కార్మికులను బానిసలుగా చూస్తూ ఉన్నారు. కార్మికులు ఎటువంటి హక్కులు లేకుండా చేస్తూ ఉన్నారు. దీన్ని ఐఎఫ్టీ ఖండిస్తూ ఉన్నది. ఎప్పట్లాగానే 8 గంటల పనిదినం అమలు అవుతుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు కార్మిక వర్గాన్ని అణగదొక్కడానికి, భూస్వామ్య పెట్టుబడిదారీ పెత్తందారీ వర్గాలని ముందుకు తీసుకురావడానికి ఈ లేబర్ కోడ్లను సవరించినాయి. ఈ లేబర్ కోడ్లు అన్నీ కూడా కార్మికులకు అన్యాయం చేసేగా ఉన్నాయి. ఐఎఫ్టియు జిల్లా జనరల్ కౌన్సిల్ జరుగుతూ ఉంది. ఈ జనరల్ కౌన్సిల్లో జరిగినటువంటి కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ కౌన్సిల్ నిర్వహిస్తామన్నారు. ప్రధానంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం కమ్ముకో ఉంది. వివిధ దేశాల ఆర్థిక స్థితిగతులు తారుమారవుతూ ఉన్నాయి. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ ఈ అంశం మీద మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం. మరొక వైపు సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికాని వ్యతిరేకించేటువంటి స్థితిలో మోడీ లేడనేటువంటిది అర్థమవుతూ ఉంది. మరొక వైపు కేంద్ర ప్రభుత్వం కరోనా కాలంలోనే వ్యవసాయంలో 3 నల్ల చట్టాలను తీసుకొచ్చాడు. అట్లాగే కార్మిక వర్గాన్ని నడ్డు విరిచేటువంటి 4 లేబర్ కోడ్లను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ 4 లేబర్ కోడ్లని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కానీ పారిశ్రామిక వ్యక్తులకి తలవగ్గి ఈ 4 లేబర్ కోడ్లని తీసుకురావడానికి, అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికుల యొక్క హక్కు, సంఘం పెట్టుకునేటువంటి హక్కు, సమస్యలపైన ప్రశ్నించేటువంటి హక్కును కోల్పోయేటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. రేపు 1వ తారీఖున అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది.